కార్యక్రమంలోని ముఖ్యమైన ఘట్టానికి మనము వచ్చి ఉన్నాము. ఎన్నో మంచి విషయాలు, ఆలోచనాత్మక సందేశాలు వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో మీ అందరికీ ప్రజెంట్ చేయాలని ఎన్నో నెలలు కృషి చేస్తూ దీనికోసం కష్టపడుతూ ఉన్నారు. అందరూ కూడా మీ మనసుల్ని దీనికోసం సిద్ధపరచాల్సిందిగా కోరుచు ఉన్నాము. మరి మొదటి మెసేజ్గా భారతదేశానికి క్రైస్తవులు చేసిన సేవ, భారతదేశంలో ఉన్నప్పటి మూఢాచారాలు, మూఢనమ్మకాలని రూపుమార్పిన క్రైస్తవ్యం, దేశ ఉన్నతికి, దేశ అభివృద్ధికి పాటుపడిన క్రైస్తవుల చరిత్ర, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న క్రైస్తవులు, ఇంకా దేవుడు కేవలము మనకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాదా, ఇటువంటి అనేక ఆలోచనాత్మక ప్రసంగాన్ని మన ముందుకు తెస్తున్నారు డాక్టర్ జాన్ కొయ్య గారు. మొదటి ప్రసంగము డాక్టర్ జాన్ కొయ్య గారు చేస్తూ ఉండగా మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని కోరుచున్నాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఈ కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్య కారణాన్ని ముందు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఒక మాట వింటే నా మనసుకి చాలా బాధగా ఉంటుంది. ఏంటంటే, క్రైస్తవ్యం అనేది విదేశీ మతం అని ఎవరైనా అన్నారు అనుకోండి, నేను నిద్రపో ఉంటున్నా సరే లేచి బాధ కలిగిస్తుంది నాకు ఆ మాట. క్రైస్తవ్యం అనేది విదేశీ మతమా? అసలు క్రైస్తవులు చేసే సేవ ఏంటి అనేది నేను రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్లో కొన్ని విషయాల్ని మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. ముందుగా నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేశం అంటే ఎంతమందికి ఇక్కడ ప్రేమ ఉందో వాళ్ళు చేయలేదండి. అందరికీ ఉంది ప్రేమ. అందుకే అందరూ ఏం చేస్తున్నారు? చక్కగా దేశం అంటే ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నారు. నిజంగా మీకు దేశం మీద ప్రేమ ఉంటే ఈ రోజు నుంచి మీరు అందరూ అంటే క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకం అవుతారు. ముఖ్యంగా వారు ఎలా ఉండాలో దేవుడు ఒక మాటని బైబిల్లో రాయించాడు. అలా ఉంటేనంట మన దేశం అంట బాగుపడుతుందట. ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి పరిశీలించేద్దాం. అక్కడ దేవుడు ఏ మాట అంటున్నాడో చూద్దాం. నిజంగా మనం అలా ఉంటే మనం ఏమవుతాం? మన దేశం ఏమవుతుందో చెప్తున్నాడు దేవుడు. చూద్దాం ఒకసారి. దేవుడు మాట అంటే మాట. చూద్దాం ఒకసారి ఆ మాటలోకి వెళ్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు అబ్బా, ఆయన పేరు పెట్టబడే జనులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మరొకసారి చెయ్యాలి. ఓ క్రైస్తవులు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఎంతమంది తగ్గించుకుంటున్నారు? ఇప్పుడు చేయాలా అంటే కొందరు ఎత్తారు, కొందరు ఎత్తలేదు. అంటే చాలామంది తగ్గించుకోవట్లేదు అనమాట. డెనామినేషన్ పేరు విడిపోయాం, సంఘాల పేట విడిపోయాం. ఇదేనండి చాలా వీక్నెస్. అందుకే ఎదుటివాడు మనల్ని ఏమంటున్నాడంటే మీది విదేశీ మతం అంటున్నారా? మనం ఏం చేస్తున్నామంటే తలదించుకొని వచ్చేస్తున్నాం. అదిగో ఆ బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు ఈ మతాన్ని అంటున్నప్పుడు మనం తలదించుకొని వచ్చేస్తున్నాం. అంటే కారణం ఏంటంటే మనకేమి లేదంటే తగ్గింపు లేదు. వాళ్ళ దగ్గర తగ్గమని చెప్పట్లేదండి, అలాగని మీరు రాంగ్ అర్థం తీసుకోవద్దు. వాళ్ళ దగ్గర తగ్గక్కర్లేదు. మనం అసలు మనకే ఏం లేదు, తగ్గింపు లేదు. దేవుడు అంటున్నాడు, నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను అన్నాడు. చూసారా? మన దేవుడు మన దేశము స్వస్థపరచబడాలంటే, బాగుపడాలంటే ఎవరి చేతిలో ఉందన్నాడు? ఎస్, నా పేరు పెట్టబడిన నా జనుల చేతుల్లో ఉంది. అంటే మీ చేతుల్లో. తగ్గింపు గుణం ఎక్కడుంది మీకు? ఎవరి బోధ వాళ్ళది, ఎవరి ఉద్దేశం వాళ్ళది. ఏమండి, బయట ఎంత జరుగుతున్నా ఏమండి సోకాల్డ్ క్రైస్తవ సమాజం ఎలా ఉంటుందంటే ఏమండి నాకు పట్టలేదు అన్నట్టుగా ఉంటుంది. యేసునను మరియమునను బైబిల్లను పట్టదు మనకి.
కానీ నిన్ను నీ సేవకుని అంటే, లేకపోతే నీ ఫ్యామిలీని అంటే వెంటనే మనకేమొస్తుంది? పౌరుషం వస్తుంది. కానీ ఎందరి త్యాగ ఫలమో మన చేతిలోకి ఈ బైబిల్ వచ్చిందో తెలుసా? ఎందరూ త్యాగం చేస్తే వచ్చిందో తెలుసా? ఎన్ని జీవితాలు దేవుడికి అప్పగింపబడితే వచ్చిందో తెలుసా? ఒకనొక బోధకుడు తర్జుమా చేస్తున్నాడు ఈ బైబిల్ని. తర్జుమా చేస్తున్నప్పుడు భార్య పిచ్చిదైపోయింది. కొడుకు మరణించాడు. కొడుకుని పాతిపెట్టి, సొంత చేతులతో కొడుకుని పాతి పెడుతున్నప్పుడు ఆ తల్లి, ఆ భార్య అంటే కొడుకు తల్లి, ఈయనకి భార్య పిచ్చిదైపోయినప్పుడు, నా భార్య పిచ్చిదైపోయింది, నా కొడుకు చచ్చిపోయాడు, నేను ఇక్కడితో ఈ ఉద్యమాన్ని ఆపేస్తాను అనలేదండి. ఏమండి, ఎన్నో భాషల్లో ఈ బైబిల్ని తర్జుమా చేసి మన చేతిలో పెట్టారు. అంత ఈజీగా బైబిల్ రాలేదండి మన చేతికి. ఏమండి, ఈ బైబిల్ చేత పట్టుకున్న మనం ఎన్నో విధాలుగా విడిపోయామే. ఇది న్యాయం అంటారా? అందుకే మీరు తగ్గించుకొని, ఏమండి, తగ్గించుకొని ఒకటవుతే కనుక ఖచ్చితంగా మన దేశము బాగుపడుతుంది. ఆ దేశం బాగోవటానికి దేవుడు నీ చేతిలో ఇది పెట్టాడు. ఇంతకీ ఈ ఇండియన్ క్రిస్టియన్ డే అని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నానంటే, ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే, మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఇది కూడా జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలంటే, ఇది విదేశీ మతము కాదు అని నిరూపించుకోవటానికి. హల్లెలూయా, దేవుని నామ స్తోత్రం. ఇది విదేశీ మతం కాదు. నా దేశానికి సంబంధించిన నా క్రైస్తవ సమాజం బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా పోరాడింది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసా? బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడేవారు ఎవరెవరో చూద్దాం ఒకసారి. ఏమండి, స్వతంత్ర పోరాటం ఫస్ట్, దానికోసం చెప్పాలనుకుంటున్నాను. చూడండి, వీళ్ళందరూ మనకు తెలుసా? స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. వీళ్ళందరూ ఎవరు? ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు, గాంధీజీ గారు ఉన్నారు, చంద్రబోస్ గారు ఉన్నారు, రాణి లక్ష్మీబాయి గారు ఉన్నారు, సరోజినీ నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారా? వీళ్ళందరూ ఎవరు? స్వతంత్ర పోరాట యోధులు. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో చూపిస్తాను. మరి వారు మీకు ఎవరైనా తెలుసా? తెలియదు కదా? చూడండి, వీళ్ళెవరో తెలుసా? ఇంతవరకు ఎవరు ప్రచురణ చేయట్లేదు దీనికోసం కదా? మనం చేయాలి. ఎందుకంటే నీతిమంతులను, ఇందాక సిస్టర్ గారు చెప్పారు, ఏంటి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట. సూపర్ కదా, మంచి మాట ఇచ్చాడు కదా దేవుడు. వీళ్ళు కూడా స్వతంత్రం కోసం ఫైట్ చేశారు. దే ఆర్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళ పేర్లు చదవండి ఒకసారి. అకామా చెరియన్ తెలుసా? జార్జ్ జోసెఫ్ తెలుసా? వీళ్ళు తెలుసా అండి? కేటీ పౌల్ తెలుసా? ఏమండి, డాక్టర్ జాన్ గారు తెలుసా? ఏజే జాన్ అంట. చూడండి, వర్గీస్ గారు తెలుసా? అలెగ్జాండర్, పిసి అలెగ్జాండర్ గారు తెలుసా? పండిట్ రమాబాయి, ఇది కొంచెం వినుంటారు కదా? పండిట్ రమాబాయి తెలుసుంటారు మీకు కదా? మనం చదువుకున్నప్పుడు అక్కడక్కడ కొంతమంది, అంటే ముఖ్యంగా ఈమె తెలుసుంటారు మీకు కదా? కానీ మిగతా వారు తెలుసా? వీళ్ళందరూ తెలుసా? రాసుకోండి. వీళ్ళందరూ ఎవరు? మన దేశం కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న క్రైస్తవ సమాజం. వీళ్ళందరూ కూడా క్రైస్తవులు. అంటే క్రైస్తవులు కూడా బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. ఇది గర్వకారణం కదా? ఎవరు చెప్పారు క్రైస్తవులకి దేశభక్తి లేదని? నన్ను అడిగితే క్రైస్తవుడికి మాత్రమే దేశభక్తి ఉంది, అందుకే సువార్త చేస్తున్నాడు. ఎందుకు అడుగుతున్నా సువార్తని? సువార్త ద్వారా దేశభక్తిని చాటించుకుంటున్నారు. క్రీస్తు ప్రేమని మనుషుల మధ్యన చాటి చెప్పేవాడే క్రైస్తవుడు. ఏమండి, మీ అందరికీ 500 నోట్ తెలుసు. మన మోడీ గారు దాన్ని తీశారు కదా? కనబడిందా స్క్రీన్ మీద? నోటు. ఈయన పేరేంటి? టైటస్ జీ. ఈయన 78 మంది మార్చ్ ఫాస్ట్కి గాంధీజీ గారు సెలెక్ట్ చేశారండి. అందులో ఈయన ఒకడు. ఏమండి, 1930లో దాండి మార్చ్ అంటే ఉప్పు సత్యాగ్రహంలో ఒక మార్చ్ జరిగింది. ఈ మార్చ్లో ఈ టైటస్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈయన ఎవరు? క్రైస్తవుడు.
గాంధీజీ గారు క్రైస్తవులను, ముస్లిమ్స్ని, హైందవ సహోదరుల్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఏం చేశాడు? ఆ మార్చ్ ఫాస్ట్లో తీసుకెళ్ళాడు. వాళ్ళతో ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. అంటే స్వతంత్ర పోరాటంలో క్రైస్తవ సమాజం కూడా ఉన్నది అంటానికి ఇదొక ఉదాహరణ, మంచి సాక్ష్యం. అసలు ఎవరైనా సరే మీ క్రైస్తవులు మా దేశానికి ఏం చేశారా అంటే మీరు వెంటనే జవాబు చెప్పాలి. ఇదిగో స్వతంత్ర పోరాటంలో కూడా ఉన్నారు, క్రైస్తవులు పోరాటం చేశారు అని చెప్పగలగాలి. మీరు అలా చెప్పగలగటానికే ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. చాలా కష్టమైంది, 2 నెలల నుంచి కష్టపడుతున్నాం దీనికోసం. బ్రదర్స్ ఇద్దరు కూడా నాకు బాగా సహకరించారు. అలాగే ముఖ్యంగా నా సంఘము చాలా కష్టపడ్డారు దీనికోసం. ఏమండి, ఇది తెలియాల ప్రపంచానికి. ఎస్, క్రైస్తవ సమాజం కూడా దేశ అభివృద్ధికి పాటుపడ్డారు. ఇంకా చూద్దాం ఇంకా ఎవరెవరు పాటుపడ్డారో. అందుకే నేను అంటాను, ఎప్పుడు అంటాను, ఈ దేశానికి వెన్నుముకగా ఉన్నది ఎవరంటే క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం లేకపోతే ఈ దేశమే లేదు. ఏమండి, ఈయన తెలియని వారు ఎవరైనా ఉంటారా? ఈయనెవరో సర్ ఆర్థర్ కాటన్. 1803 నుంచి 1899 వరకు ఈయన ఉన్నారు. ఎక్కడున్నారు? రాజమండ్రి పరిసర ప్రాంతంలో, ఉదయ గోదావరి జిల్లాల్లో. ఎస్, ధవళేశ్వరం బ్రిడ్జి, బ్యారేజెస్ అంటే ఒక్క బ్యారేజ్ కట్టలేదు ఆయన. ఇప్పుడు చాలామంది కట్టడాలు కడుతున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు. గుజరాత్లోను, మధ్యప్రదేశ్లోను, చాలా ప్లేసుల్లో కడుతున్నారు. 4 రోజుకే కూలిపోతున్నాయి. ఏమండి, ఆ రోజు కట్టిన బ్యారేజ్ ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పువ్వు దండలు వేసుకొని పూజలు చేస్తారు ఇతనికి. ఎందుకు ఈయన చేసింది ఏంటి? ఒకే ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేశాడు. దేనికోసమో తెలుసా? గోదావరి జలాలు ఏమండి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమండి, ఆ ఒడ్డున గుర్రం వేసుకొని స్వారీ చేసుకొని ఒక్కడే ఎక్కడెక్కడ లోతు ఉంది, ఎక్కడెక్కడ నీరు నిల్వ చేయొచ్చు, ఏ విధంగా కాలువలు కట్టాలి, ఏ విధంగా వంతెన కట్టాలి, ఏ విధంగా బ్రిడ్జిలు కట్టాలి అని చెప్పి ఒక పరిశోధన గుర్రం వేసుకొని ఆ ప్రాంతం అంతా కొన్ని కిలోమీటర్లు తిరిగి, ఏమంటే ఆయన జ్వరం ఉన్నా సరే పట్టించుకోకుండా, బాధలున్నా పట్టించుకోకుండా, ఎవ్వరు సపోర్ట్ లేకుండా, ఏమండి గవర్నమెంట్తో ఫైట్ చేసి ఏమండి ఆ గోదావరి బ్రిడ్జ్ కట్టగానే ఇటుపక్క ట్రైన్ ఎక్కి అటుపక్క మనం సింపుల్గా వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ వెళ్ళాలంటే ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు వచ్చినారు, హైదరాబాద్లో ఉంటారు. ఎలాగొచ్చారు సార్? మీరు గోదావరి బ్రిడ్జ్ దాటొచ్చారా? దాటారటండి. చూడండి, మీరు వెళ్ళాలనుకోండి, దాటాలా వద్దా? ఎవరి చలవా? కాటన్. ఏమండి, సర్ ఆర్థర్ కాటన్. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఏమండి, ఈ టీవీలన్నీ కంట్రోల్ చేస్తున్న ఒక ఆయన ఇంజనీర్. ఏమండి, అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ ముందుకెళ్ళి చూడండి, అక్కడ ఆయన విగ్రహం ఉంటుందా మిస్టర్ వెంకీ? ఉంటుంది, కావాలండి చూడొచ్చు. ఏమండి, ఎవరైనా సర్ ఆర్థర్ కాటన్ గారు సివిల్ ఇంజనీరింగ్ మాస్టర్ ఆయన. ఏమండి, ఆయన ప్లాన్ చేశారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశారు, ఫెర్టిలైజర్ ల్యాండ్స్ కోసం. ఏమండి, కృష్ణ, ఎస్, మన విజయవాడలో కూడా ఒక బ్యారేజ్ ఉంది కదా, కృష్ణా రివర్ మీద ఒక బ్యారేజ్ ఉంది, విజయవాడలో కూడా కట్టారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన బ్యారేజెస్ కట్టారు. దాని మీద ఏమిటి, దాని ద్వారా అనేకమైన పంటలు పండుతున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఆ రైతులు బాగుపడ్డారు, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. ఆయన దయ వల్ల మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, చల్లగా ఆంధ్రప్రదేశ్లో మనం భోజనం చేస్తున్నామంటే 4 మెతుకులు మన నోట్లోకి వెళ్తున్నాయంటే కారణం ఎవరో? ఇక సర్ ఆర్థర్ కాటన్ దొరగారు. ఏమండి, ఈయన బ్రిటిష్ అయినా ఈయన ఎవరో తెలుసా? ఒక క్రైస్తవుడు. ఏమండి, ఈయన ఎంత కష్టపడారంటే ఫండ్స్ ఇవ్వలేదండి, ఫండ్స్ కోసం కష్టపడ్డారంట. చూడండి, ఆయన కష్టపడిన లిస్టు చూసారా? లిస్టు ఫండ్స్ కోసం కష్టపడ్డారు. ఎంతగానో ప్రెజర్ ఉంది ఆయన మీద, ఎంతో ప్రెజర్ ఉంది. ఏమండి, ఎంతో కష్టపడి ఏం కట్టారు?
ఆ బ్రిడ్జ్ కట్టడానికి తన కష్టం అంతా మరి చూపించి అక్కడ ఆ బ్రిడ్జ్ని స్థాపించారు. ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ బాగుపడిందంటే కారణం ఏంటి? సర్ ఆర్థర్ కాటన్ గారు. ఈయన కోసం అక్కడ రాజమండ్రిలో ఏమండి ఒక మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం ఓకేనా? ఆ మ్యూజియంలో ఏమండి హిస్టారికల్ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయంట. ఆ మ్యూజియంలో చెక్ చేస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ ఎన్ని హిస్టారికల్ అంటే అదొక చరిత్ర. చరిత్ర. అక్కడ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంట. అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ అండ్ బ్లూ ప్రింట్స్ ఉన్నాయంట. ధవళేశ్వరం బ్యారేజ్ స్కేల్ మోడల్ ఉందంట అక్కడ. ఓకే. ఇరిగేషన్ కెనాల్ మ్యాప్స్ ఉన్నాయంట. కన్స్ట్రక్షన్ ఫోటోగ్రాఫ్, అక్కడ ఎలా కన్స్ట్రక్ట్ చేశారో పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే ఫొటోస్ ఉన్నాయంట. రివర్ మేనేజ్మెంట్ రికార్డ్స్, రివర్ ఎలా మేనేజ్ చేయాలి దానికి సంబంధించిన రికార్డ్స్ అక్కడ ఉన్నాయంట. వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఎగ్జిబిట్స్, ఇలా అగ్రికల్చర్కి సంబంధించిన అనేకమైన విషయాలు అక్కడ మన కోసం దాచుంచారు. అంటే ఎంత వర్క్ చేశారండి. ఆయనే లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో నీరు నిల్వ ఉండదు, కాలువలు ఉండవు, అసలు ఇరిగేషన్ ఉండదు, అసలు అగ్రికల్చర్ అనేది అక్కడ అంటే రైతులు ఇబ్బంది పడేవారు. కానీ రైతులందరికీ ఒక దేవుడిగా మారిపోయాడు. ఎవరు? ఒక్క క్రైస్తవుడు కదా. మనకు ఆదర్శమేనైనా. ఆదర్శం. దీన్ని బట్టి మనం చెప్పచ్చు క్రైస్తవ్యం అనేది మన దేశానికి అన్నం పెట్టే అన్నదాత కదా. అన్నం పెట్టే అన్నదాత. ఆయన జ్ఞాపకం చేసుకోవాలా మనం? బైబిల్లో ఉందిగా, ఏముంది? నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఉందా? కనుక అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేశానికి ఆయన సేవ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూస్తే ఏమండి చూడండి, ఇక్కడ లిస్ట్ ఉంది. 12 పాయింట్స్ ఉన్నాయి. ఈ 12 పాయింట్స్లో ఇండియాలో నెలకొన్న చాలా సాంఘిక దురాచారాలు ఏంటి అవి? సతీ అంటే ఏంటి తెలుసా? సతీ అంటే ఏంటో? భర్త చనిపోతే మీకు అర్థమవడం చెప్తాను. భర్త చనిపోతే భార్య ఆ చితి మీద కాలిపోయి తగలేడిపోయి చనిపోవాలి. ఆమె ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళి కాల్చేస్తారు. ఏమండి? దీనికి ప్రూఫ్స్ లేవండి. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసా. దీనికి ప్రూఫ్ లేవండి. ఇది కూడా తెచ్చింది బ్రిటిష్ వాళ్ళేనండి, ఇది కూడా తెచ్చింది క్రైస్తవులేనండి అని మనమే తోసేస్తున్నారు. ఏమండి? మీకు అర్థమవుతుందా? అందుకే వారి పుస్తకాల్లో ఉంది, చరిత్రలో ఉంది. ఇప్పటికీ రాజస్థాన్లో పోలేదు ఇది. ఏది? సతీ. గమనించాలి. ఏమండి? భర్త చనిపోతే ఆ చిత్తి మీద భార్యనేసి చంపేయడం కదా. అందుకే ఒకసారి చూద్దాం. దీనికోసం ఎవరు కష్టపడ్డారు? ఏమండి? ఇది 1829లో దీన్ని నిర్మూలించారు. లార్డ్ విలియం బెంటెక్. ఈయన్ని ప్రేరేపించింది ఎవరో తెలుసా? మన పుస్తకాల్లో ఒకరి పేరే ఉంటుంది. ఎవరా పేరు? ఏ పేరు? రాజా రామ్మోహన్ రాయ్. టక్కని చెప్పారు మీరు, టక్కని చెప్పారు కదా. కానీ ఇంకొక ఆయన అసలు ఈయనకి కూడా ఇన్స్పిరేషన్ ఎవరో? వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరో? ఆయన పేరు చెప్పవా? ఏమండి? అబ్బా, మీకు కొంత తెలుసు అనమాట. ఏమండి? విలియం కేరీ గారు కదా. చూడండి, ఇగో ఆయన ఫోటో, ఆయన వివరణ. ఇది వివరణ. ఆయన ఫోటో కూడా పెట్టండి చూడండి. విలియం కేరీ గారు 1761 నుంచి 1834 వరకు మిషనరీ పని మీద మన ఇండియా వచ్చినప్పుడు ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఇండియాలో ఏం జరుగుతుందంటే భర్త చనిపోతే భార్యని బలవంతంగా తీసుకొచ్చి చితి మీద తగలబెట్టేవారు. అది చూసి ఆయన చలించిపోయాడు. ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. అలాంటి పోరాటం చేస్తున్న రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి ఆయన పోరాటం చేశాడు. విలియం బెంటెక్కి ఆయన ఉత్తరాలు రాశాడు, లేఖలు రాశాడు, కేసులు వేశాడు. ఏమంటే అన్ని రకాలైన పోరాటాలు చేసి 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 మొత్తానికి సాధించుకున్నాడు. ఒక లాన్ తీసుకొచ్చాడు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక లాన్ తీసుకొచ్చింది ఏంటంటే సతీ అనే దురాచారాన్ని రూపుమాపాలని. గమనించాలి, క్రైస్తవుడు మూఢాచారాల మీద పోరాటం చేసే వీరుడు. క్లాప్స్ కొనండి ఒకసారి కదా. ద గ్రేట్ విలియం కేరీ అంటాను నేను. ఏమండి కదా. లేకపోతే ఇప్పటికీ ఇప్పటికీ ఆయన లేడు అనుకుందాం, ఇదంతా జరగలేదు అనుకుందాం. అప్పుడు ఏంటి పరిస్థితి? ఏమండి? చిన్నతనంలోనే వివాహం చేసాడు, ఆ ముసలివాడు చనిపోవడం, ఈ భార్యని తీసుకెళ్ళి చిత్తి మీద వేసి తగలెట్టడం కదా. అలాంటి దురాచారాల్ని ఎవరు రూపుమాపారు?
విలియం కేరీ గారు రూపుమాపారు. డిసెంబర్ 4, 1929లో ఏమండి రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే సక్సెస్ చేసుకున్నారు. సక్సెస్ అయ్యాడు విలియం కేరీ. ఏమండి ఆ లా ద్వారా దాన్ని అరికట్టారు. ఆ యాక్ట్ని తీసుకొచ్చి ఆ మూఢాచారాన్ని తీసివేశారు మన దేశం నుంచి. నెక్స్ట్ మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమండి, ట్రెవెన్కోర్ అనే ఒక కింగ్డమ్ ఉంది, ఒక రాజ్యం ఉంది. ఆ ట్రెవెన్కోర్ రాజ్యంలో స్త్రీలు పై వస్త్రాలు వేసుకోకూడదు అనే ఒక రూల్ ఉంది. అది కూడా మరి పెద్ద క్యాస్ట్ ఉన్నవారు కాదట, లోవర్ క్యాస్ట్లో ఉన్న వారికే అది వర్తిస్తుందట. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎక్కడ అన్యాయం? పై వస్త్రం. మీ అందరికీ ఒక ఆచారం ఉంది. మనం హైందవ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా, మనందరం కదా. ఒకసారి చేతండి, హైందవ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారందరూ కూడా ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆడవారిని గౌరవిస్తూ మనం ఏం పెడతామంటే చీర జాకెట్ పెడతాం కదండి, అవునా కాదు చెప్పండి? స్త్రీలను గౌరవిస్తూ బ్లౌజ్ పీస్ పెడతాం. ఎందుకు బ్లౌజ్? ఎలాగొచ్చింది ఈ ఆచారం? ఎలాగొచ్చింది ఏమండి? ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో పల్లెటూరుల్లో అమ్మమ్మలు కొందరు చీర కట్టుకుంటారు, కానీ వాళ్ళకి పై వస్త్రము ఉండదు. కావాలంటే చూసుకోండి, చెక్ చేసుకోండి, అవునా కదా? అలా చూసిన వారు చేయొద్దండి. ఓకే, వెరీ గుడ్. చూసారు మీరు కదా. కారణం ఏంటి ఏమండి? అంటే ఎప్పుడో ఇది ఉందన్నమాట. ఈ బ్రెస్ట్ ట్యాక్స్ని ఎవరైతే పై వస్త్రం వేసుకున్నారో వెంటనే వాళ్ళు పడిపోయేది ఫుల్గా. వాళ్ళు జైల్లో పెట్టడం, హింసించడం ఏమండి, హింసించడం. అప్పుడు దీనికోసం వెనకతల మిషనరీస్లో నుంచి కొందరు స్త్రీలు పోరాటం చేశారండి. ఏంటిది ఇంత అసహ్యంగా ఉంది, ఏంటిది పై వస్త్రం లేకుండా చేసేసారు స్త్రీలకు అని చెప్పి ఏమండి. పబ్లిక్గా పై వస్త్రం లేకుండానే స్త్రీలు తిరిగేవారండి ఆ రాజ్యంలో, ఆ కింగ్డమ్లో ఏమండి. అప్పుడు ఒక స్త్రీ, థర్డ్ పాయింట్ చదువునా, థర్డ్ పాయింట్ సోషల్ మూడోదండి. ద ట్యాక్స్ బికేమ్ ఏ సింబల్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ అప్రెషన్. ఓకే. ద లెజెండరీ ఉమెన్ నంగేలి అనే ఒక ఆమె దీనికోసం ఫైట్ చేసిందండి. ఆమె కత్తితో, మీ అందరికీ తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు ఏమండి. పై వస్త్రం నేను వేసుకుంటానని ఎంతో పోరాటం చేసింది. ఒప్పుకోపోయేసరికి ఏమండి తన అవయవాన్ని ఆవిడ కట్ చేసుకొని దీని మీద ట్యాక్స్ వేయండి అని చెప్పి అప్పుడు ఫైట్ చేయగానే మొత్తం మిషనరీస్ అందరూ కూడా చాలా గట్టిగా ఫైట్ చేయడం వల్ల ఏమండి ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. క్రైస్తవుల ద్వారా ఒక యాక్ట్ వచ్చింది. అదేంటంటే ఈ బ్రెస్ట్ ట్యాక్స్ అనేది పూర్తిగా అబాలిష్ చేయాలి అని చెప్పి ఏమండి ఆ ట్యాక్స్ని తీసుకొచ్చారు. దానికి కారణం ఎవరు తెలుసా? క్రైస్తవులు. ముఖ్యంగా మిషనరీస్లో నుంచి క్రైస్తవ మహిళలు దీనికోసం పోరాటం చేసి ఈ యాక్ట్ని తీసుకొచ్చి మన దేశంలో ఈ మూఢాచారాన్ని తీసివేశారు అంటానికి నేను చాలా గర్విస్తున్నాను. నా క్రైస్తవ సోదరీమణులు ఆ రోజు మిషనరీస్ ఏమండి నా దేశంలో ఉన్న ఈ మూఢాచారాన్ని మన దేశం నుంచి తీసివేయించారు ఏమండి కదా. మన గర్వకారణమా? ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలా, చెప్పుకోవాలా, తెలియజేయాలా సమాజానికి. ఎస్, క్రైస్తవులు లేకపోతే ఈ దేశంలో ఇంకా మూఢాచారాలు ఉండేవి అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది చూడండి, చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి? చిన్నతనంలోనే బాల్య వివాహాలు. మా గ్రంథంలో అది లేదు, మా దగ్గర ఇలాంటి ఆచారాలు లేదు అంటుంటారు. ఇది ఎలాగొచ్చిందంట? ముస్లిమ్స్ రాజులంట వచ్చారట ఫైట్ చేయడానికి, గుళ్ళు పడగొట్టడానికి, లేదంటే ఇల్లులు పడగొట్టడానికి వచ్చినప్పుడు, ఒక రాజ్యం మీద రాజ్యం వచ్చినప్పుడు అంట వాళ్ళు వచ్చి మరి భర్తలను చంపేసి భార్యను ఎత్తుకెళ్ళిపోకుండా ఏమంటే చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకుని పెళ్ళైన వదిలేసేవారట. పెళ్లి కాలంలో తీసుకెళ్ళిపోతుండేవారట. కనుక పెళ్ళైన అందరూ కూడా బేగా పెళ్లి చేసుకుంటే ఏమండి సేఫ్ అని చెప్పి చిన్నపిల్లలకు కూడా ఏం చేసేవారట? పెళ్ళిళ్ళు చేసేవారట. అలాగ వచ్చింది తప్ప మాకు ఈ పద్ధతే లేదన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు. కాదండి, వాళ్ళ గ్రంథాల్లోనే, మనుస్మృతి అనే గ్రంథంలోనే ఏముందంటే చిన్నప్పుడే పెళ్లి చేసేయండి అని ఉంది. గమనించాలి. చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేసేవారు. అది కూడా 60 ఏళ్ళ ముసలివాడికి ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేవారు. ఈ రూల్ని, ఈ దురాచారాన్ని క్రైస్తవులు వచ్చి ఏం చేశారో తెలుసా? నిర్మూలించారు.
నిర్మూలించారు. 1929లో దీన్ని నిర్మూలించారు. ఏమండి, చాలా కష్టపడి ఏమండి శారద యాక్ట్ని తీసుకొచ్చారు. ఏమండి, చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ని 1929లో దీన్ని నిర్మూలించారు. క్రైస్తవ సమాజం ఎంత సేవ చేసిందండి క్రైస్తవ సమాజం? ఏమంటే స్త్రీలందరూ ఈడు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలి అని బైబిల్ చెప్తా ఉంది కదా. ఈడు వచ్చిన పిల్లలకు తండ్రి ఏం చేయాలంట? వివాహం చేయాలంట కదా. బైబిల్ అదే చెప్పిందిగా, అదే బైబిల్ చెప్పింది కదా. ఎంత చక్కగా రాశాడు, రాయించాడు దేవుడు మనకి. కానీ ఈ దురాచారాన్ని ఏమండి క్రైస్తవులు ఈ చట్టం తర్వాత మినిమం ఏజ్ పెట్టారు. మినిమం ఏజ్ ఈ చట్టం తర్వాత ఏం చేశారండి? మినిమం ఏజ్ 18. ఇప్పుడు 21 ఫర్ 21 ఇప్పుడు 21కి వచ్చారు. ముందు నాకు తెలిసి ముందు 18 ఉండేవారు. 18 ఇయర్స్, ఇప్పుడు 21కి వచ్చారు. ఓకేనా? ఆ మొత్తానికి ఈడు వచ్చిన తర్వాతే వివాహం చేసుకోవాలి అని బైబిల్ ప్రపంచానికి నేర్పింది. కానీ ఇక్కడ వీరు ఏం చేశారు? ముందుగానే వివాహం చేసేసి వారి జీవితాన్ని నలిపేసేవారు. వంటిల్లు కుందేళ్ళుగా స్త్రీమూర్తులు చేసేసేవారు. కానీ దేవుడు స్త్రీకి ఏమిచ్చాడో తెలుసా? స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఏమండి, ఇది ఇంకా దారుణమైన యాక్ట్ అండి. హ్యూమన్ సాక్రిఫైస్ అంటే ఏంటి? హ్యూమన్ సాక్రిఫైస్ అంటే నరబలి. ముందే ఉందా ఇక్కడ? ఎస్, ఇండియాలో ముందే ఉంది. బైబిల్లో దీన్ని హేయ క్రియ అన్నాడు కదా. చాలా హేయక్రియ చేస్తున్నారు మీరు అన్నాడు. పాత నిబంధన అంతా ఎందుకు దేవుడు రాజ్యాలను యుద్ధం చేసి వాళ్ళని చంపండి అన్నాడంటే ఇలాంటి హేయక్రియ చేయబట్టే కదా ఆ రోజు. ఏమండి, చాలాసార్లు అనిల్ గారు, నేను వీడియోలు చేస్తున్నప్పుడు అందులో చాలాసార్లు మేము ఈ విషయాన్ని ప్రస్తావించాము. హ్యూమన్ సాక్రిఫైస్ ఏమండి అబాలిషన్ ఇన్ ఇండియా 1830లో దీన్ని ఈ లాని తీసుకొచ్చారు. క్రైస్తవ సమాజం దీని వెనకాల కష్టపడిన వారు లార్డ్ విలియం బెంటెక్, అలాగే విలియం కేరీ గారు కూడా దీనికోసం చాలా కష్టపడ్డారు. ఏమండి, ఈ యాక్ట్ని తీసేశారు. నదుల్లో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి నదుల్లో పడేసేవారు. దేవతల పేరు చెప్పి బలిచ్చేవారు. అంటే దేవుడి పేరు చెప్పి. ఏమంటే మా ఊరు బాగోవాలంటే పుట్టిన మొదటి పిల్లల్ని ఏం చేయాలంట? దేవుడికి బలిచ్చేయాలంట. ఇలాంటి దురాచారాన్ని ఎవరు ఈ దేశం నుంచి తీసేశారంటే క్రైస్తవులు ఈ దేశం నుండి తీసేశారు. ఏమంటే విలియం బెంటిక్ ద్వారా ఈ లాని 1830లో దీన్ని తీసుకొచ్చారండి. తర్వాత నెక్స్ట్, ఆడపిల్ల పుడితే గర్భంలోనే చంపేయాలి. నేను ఒకసారి చూశానండి ఒక హాస్పిటల్లో. ఏమంటే మనకి ఇక్కడ తెలుసు ఒక హాస్పిటల్ ఉంది, గోసాల్ హాస్పిటల్. ఎవరికి తెలుసు? ఓకే, అక్కడికి వెళ్తే మీకు ఒక విషయం తెలుస్తుంది. అబ్జర్వ్ చేయండి మీరు. మగపిల్లడు పుడితే ఒక రేటు ఇవ్వాలి నర్సులకి, ఏంటి? లంచం. ఆడపిల్ల పుడితే తక్కువ తీసుకుంటారు. మా సంఘంలో సంతోష్ అని ఒక ఆయనకి ఇక్కడ కూర్చున్నాడు మైక్ పట్టుకుని, ఏమండి ఈయనకి 2 కామల పిల్లలు పుట్టారు, తీసుకున్నారు నీ దగ్గర డబుల్ బోనస్. వాళ్ళకి ఎవరికి? అక్కడ ఉన్న నర్సులకి కదా. అదేంటి బాయ్స్ పుడితే ఎక్కువ, గర్ల్స్ పుడితే తక్కువ. ఒకప్పుడు వెనక్కి వెళ్ళిపోతే స్టాఫా? ఓకే. ఏమండి, గర్భంలోనే చెక్ చేసి అండి. ఆడపిల్ల అయితే స్కానింగ్. చాలామంది మూర్ఖులు ఉన్నారు. ఆడపిల్ల అని తెలిసిందనుకోండి, గర్భంలోనే మందు పెట్టి ఆ గర్భాన్ని తీయించేసుకుంటారు, అక్కడే హత్య చేసేస్తారు. ఏమండి, దేవుడు ఊరుకుంటాడా? ఏమండి, అందుకే దీనికోసం క్రైస్తవులు కష్టపడ్డారు. 1970లో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఎవరైనా సరే ఇలాంటి చిన్నపిల్లల్ని చంపితే, గర్భంలోనే ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి ఏమండి క్రైస్తవులు దీనికోసం, అంటే మిషనరీస్ దీనికోసం పోరాటం చేసి బర్త్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. ఎస్, అర్థమైందండి. కష్టపడ్డారండి, దీనికోసం కష్టపడ్డారు. ఏమండి, అబాలిష్ ద కిల్లింగ్ ఆఫ్ చిల్డ్రన్, న్యూ బోర్న్ గర్ల్ చిల్డ్రన్. చూసారా? చూడండి, ఇగో చూడండి, న్యూ బోర్న్ వర్జన్స్ని. అలాగే చిన్నపిల్లలు ఉయ్యాల్లోనే చంపేసేవారు. ఏమండి, నేను ఒకసారి చూసాను హాస్పిటల్కి వెళ్తే, మర్చిపోయాను మళ్ళీ. ఒక హాస్పిటల్కి వెళ్తే నేను చూసాను ఏంటంటే, ఒక ఆమె ఆడపిల్లని కనింది. ముందంట 4 కనిందంట. పాపం వెయిట్ చేసి మగ అబ్బాయి పుడతాడని చెప్పి వెయిట్ చేశారు. 5వ సారి కూడా ఆడపిల్ల పుట్టగానే మళ్ళీ ఆడపిల్లని పుట్టించావా
అని వచ్చి అత్తగారు తిడుతున్నారు. ఎవరిని? కోడల్ని. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా ఎవరిలో ఉంది? మగవాళ్ళలో ఉంది సీను. క్రోమోజోమ్ ఎందులో ఉండాలి? మగవాళ్ళలో ఉండాలి. తప్పేమో మగవాడిది, అనిపిస్తేమో ఆడవారు. కరెక్టేనా? ఆడపిల్లలు పుడితే అత్తగారు ఎవరిని తిట్టాలా? కొడుకునా కోడలనా? కొడుకుని. అర్థమైందా? కానీ కోడలు తిడుతున్నారు మన వాళ్ళు. తప్పది. దీనికి ఒక యాక్ట్ ఉంది. ఆడపనులు చేస్తే వీళ్ళు తీసుకెళ్ళి ఎంగలేయాలి. శుభ్రంగా జైల్లో వేసి వెనక్కి తిప్పి కాళ్ళు పైకెట్టి ఆ కాళ్ళ మీద కొడలతో అదే లాఠీలతో కొడితే అప్పుడు అర్థమవుతుంది అనమాట. అర్థమైందా మీకు? దీనికి ఒక లా ఉంది. ఈ లా కారణం ఎవరు? క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం దీన్ని ఏం చేసింది? ఏమండి? ఈ లాని తీసుకొచ్చింది. ఏమండి? మరొకటి నెక్స్ట్ చూసారా? డిస్క్రిమినేషన్. నాన్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటండి? కుల వ్యవస్థ. ఎంత కష్టపడు, ఎన్ని ప్రసంగాలు చెయ్యు, ఇది మాత్రం పోదండి. ఎందులో నుంచి? భారతదేశం నుంచా? కాదండి బాబు, క్రైస్తవ సమాజం నుంచి. అవునా కాదు చెప్పండి? అవునా కాదు చెప్పండి? మనలోనే పోవడం లేదు, ఇంకా వాళ్ళకేం పోగొడతాం మనం. అందుకే దేవుడు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు మార్పు నొంది మీరు లోబడి ప్రార్థన చేస్తే అప్పుడు ఈ దేశాన్ని ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను అని చెప్పాడు దేవుడు. కానీ మనకేముంది? కుల వ్యవస్థ. సిగ్గుండాలి. ఎవరికి సిగ్గుండాలి? క్రైస్తవుడికి కులం అంటే సిగ్గుండాలి. దేవుడు కులం ఉందా? దేవుడు చెప్పాడు ఎక్కడైనా బైబిల్లో? మనుషులందరూ ఒకటే చెప్పాడుగా. అలాంటప్పుడు మనకెందుకురా, నీకెందుకురా కుల వ్యవస్థ? క్యాస్ట్ పేరు ఎందుకులండి? ఇది ఆ కులానికి సంబంధించిన చర్చ్, ఇది ఆ కులానికి సంబంధించిన చర్చ్. ఏమండి? పైగా తోకలు పెట్టుకుంటున్నారు. ఎవడు పెట్టాడు ఈ తోక? ఏమిటి? ఇదిగో అక్కడుంది కుల వ్యవస్థ, అగో ఆడిని గుళ్ళోకి వెళ్ళవట్లేదు, ఇది కావాలి మనకు న్యూస్లో. అసలేం న్యూస్ ఏది? క్రైస్తవ సమాజంలో ఏముంది? కుల వ్యవస్థ ఉంది. ఈ లాన్ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎండవలేదు. విషయం ఏంటంటే 1833లో క్రైస్తవులు కష్టపడి, మిషనరీస్ కష్టపడి ఏమండి కుల వ్యవస్థని నిర్మూలన చేయాలని కష్టపడితే ఏమండి ఇంతవరకు ఫలితం దక్కలేదు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? లో క్యాస్ట్ వారికి, అంటే తక్కువ క్యాస్ట్ వారికి జాబ్స్ అయితే ఇస్తున్నారు, కానీ జాబుల్లో విలువ ఉండదు. ఉంటుందా? నువ్వు ఎంత పెద్ద జాబ్ చేయి, అక్కడ నీకు మాత్రం ఈడు ఆ తాలూకా. ఏ తాలూకా? సరే, వాళ్ళకి తెలియదులేండి, మనకైనా తెలుసా తెలీదా? మనకు కూడా బుద్ధి లేదు. అర్థమవుతుందండి మీకు? దీన్ని క్రైస్తవులు నిర్మూలన చేశారు అని మీకు తెలుసా? దీన్ని ఆధారం చేసుకునే ఏమండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చాలా చక్కగా ఏమంటే అందరూ సమానమైన రూల్స్ని ఆయన తీసుకురావడం కలిగింది అనేది మనం అర్థం చేసుకుని, ఇది ఒక మైల్ స్టోన్ కదా. అవునా? కుల వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకోటి చూద్దాం. ఇదండి ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 1913. క్రైస్తవులు మిషనరీలు ఇండియాకి వచ్చారు. ఇండియాకి రాగానే ఏమండి బైబిల్ని తర్జుమా చేయాలి. ఏం చేయాలి? వాళ్ళు పరిగెట్టి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? తర్జుమా చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? ఒక వర్గం దగ్గరికి వెళ్ళారు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు బ్రాహ్మణ వర్గం దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? బైబిల్ని తర్జుమా చేశారు. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్జుమా చేశారు? వాళ్ళకే చదవచ్చు కనుక, మిగతా వాళ్ళకి చదువు రాదు కనుక. ఇదేంటి మిగతా వాళ్ళు చదువు లేదేంటి? వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఏంటంటే వీళ్ళు చదవకూడదు, వీళ్ళు చదవాలా? అందుకే మిషనరీస్ చాలా కష్టపడ్డారు. కష్టపడి ఏం చేశారంటే ఏమండి ఈ యాక్ట్ని తేవాలి, అందరికీ చదువు రావాలి, అందరూ చదువుకోవాలి. భారతదేశంలో అందరూ చదువుకుంటున్నారంటే కారణం ఎవరు? క్రైస్తవులు. క్లాప్స్ కొట్టండి. అందరూ సమానంగా బడికి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పింది ఎవరో తెలుసారా బాబు? క్రైస్తవ మిషనరీస్, క్రైస్తవ సమాజం.
దీనికోసం కష్టపడి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఈ సమాజానికి పరిచయం చేసి ఏమంటే అందరూ చదువుకోవాలి, కాన్వెంట్ చదువు చదవాలి, పైగా ఇంగ్లీష్ చదువులు చదవాలి. ఏ చదువులు? అది కూడా ఏ చదువు ఉండాలి? ఇంగ్లీష్ చదువులు చదవాలి, అంతేనా కదా? ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ అండ్ కంపల్సరీ. కంపల్సరీయా? ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలా? ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు ప్రభుత్వాలు అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఏం లేదు. ఏమంటే ఆయన ముందాలు ఎవరు చేసేది ఇదంతా? ఎవరు కష్టపడ్డారు? మిషనరీస్. అందులో మెకాలే తెలుసు కదా? లార్డ్ మెకాలే తెలుసు కదండి మీకు? ఏమండి ఈ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మరి ఈ భూమిలో పరిచయం చేశాడు. మనందరం ఇంగ్లీష్ చదువుకొని ఇప్పుడు చక్కగా సూట్లు వేసుకుంటున్నాం, కోట్లు వేసుకుంటున్నాం, ఈ విదేశాలకు వెళ్ళి వస్తున్నాం అంటే కారణం ఎవరు? అందరికీ చదువు చెప్పిన క్రైస్తవ సమాజం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా 1913. కనబడుతుందా క్లిప్పింగ్? ఓకేనా అండి? నెక్స్ట్ ఏంటిది? దేవదాసి వ్యవస్థ అండి. జనసేన గారు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు. ఏమండి? దగాపడిన దేవుడి భార్య అని. కరెక్టేనా? దేవుడి యొక్క భార్య అట. దేవుడికి భార్య మనుషులు ఉంటారా? అది కూడా చిన్నపిల్ల. ఒక చిన్నపిల్లని తీసుకువెళ్ళి ఏమండి దేవుడికి భార్యని చేసేసి ఏమండి అక్కడ ఉన్న పూజారి వ్యవస్థ ఆమెను అనుభవించడమే కాకుండా, ఆమెను పాడు చేయడమే కాకుండా ఊరంతా కూడా ఆమెను పాడు చేసేవారు. ఏమంటే దీన్ని జోగిని వ్యవస్థ అంటారు, దేవదాసి వ్యవస్థ అంటారు. ఈ జోగిని వ్యవస్థను ఏమండి అరికట్టింది మిషనరీస్ అని మీకు తెలుసా? దీన్ని తీసుకొచ్చి ఇండియా వ్యాప్తంగా దీనికోసం కష్టపడింది ఎవరంటే క్రైస్తవ సమాజం అన్నానంటే బ్రిటిష్ వాళ్ళు కాదు. బ్రిటిష్ వాడు దొంగే. ఆన్ రికార్డ్ చెప్తున్నాను, బ్రిటిష్ వాడు దొంగే. ఈ దేశాన్ని దోచుకున్నాడు. కానీ మిషనరీస్ ఈ దేశాన్ని దోచుకోలేదు. వారు బ్రిటిష్ వాళ్ళు అయినప్పటికీ వారు ఈ దేశాన్ని ఎంతో సేవ చేశారు. వాళ్ళు బ్రిటిష్ నుంచే కాదు, చాలా ప్లేసుల నుంచి వచ్చారు. జర్మనీ నుంచి వచ్చారు. ఇంకా ఎవరెవరు వచ్చారో కూడా మీకు ఫ్యూచర్లో ముందుకు ప్రసంగికులు చెప్తారు. ఏమండి మిషనరీస్ జోగిని యాక్ట్ని తీసుకొచ్చి దాన్ని నిర్మూలించారు. ఇప్పటికీ ఉన్నాయండి. ఇది ఇప్పటికీ దురాచారం ఉందా? ఇప్పటికీ ఉందండి. అప్పుడప్పుడు మీకు పేపర్లో న్యూస్లో వింటుంటారు. పెద్ద రాజకీయ నాయకులు ముందుకు వచ్చి చెప్తున్నారు, వచ్చి మొన్నే పెళ్లి చేస్తాం మా దేవుడికని. విన్నారా అవి న్యూస్లు? వాళ్ళు సగౌరవంగా చెప్పుకుంటున్నారు అది. కానీ అది ఎంత పెద్ద దురాచారం అండి. ఎవరిచ్చారు నీకు అధికారం? ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి దేవుడి పేరు చెప్పి ఆమె జీవితాన్ని నలిపేయటానికి, ఆమె జీవితాన్ని నాశనం చేయటానికి నీకు ఎవరిచ్చారు అధికారం? ఏమండి? మరొకటి అబాలిషన్ ఆఫ్ స్లేవరీ యాక్ట్ అంటే బానిసత్వపు నిర్మూలన. బానిసలు ఒకప్పుడు బానిస వ్యవస్థ ఉండేది. ఏమంటే ఆ బానిస వ్యవస్థ ఇప్పుడు ఉండకూడదని చెప్పి మిషనరీస్ ఆ బానిస వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడానికి వాళ్ళు కష్టపడ్డారు. మిషనరీస్ కష్టపడ్డారు. కనుక ఈ యాక్ట్ కూడా దీని వెనకాల వెన్నుముకగా ఉండి నడిపించింది ఎవరంటే క్రైస్తవ మిషనరీస్ అని మర్చిపోతారు. 1843 తర్వాత ఇదేంటి? స్త్రీలకు సమాన హక్కు ఉండాలి. అన్నిటిలో ఏముండాలి? స్త్రీలకు సమాన హక్కు ఉండాలి. ముత్తులక్ష్మీరెడ్డి కదా ఈమె పేరు? ఏమండి? ముత్తులక్ష్మీరెడ్డి. ఈమె కూడా చాలా కాంట్రిబ్యూట్ చేసింది. ఏమండి? ఈమె వెనకాల ఉన్నది కూడా ఎవరు? క్రైస్తవ సమాజం. రాజకీయాల్లో స్త్రీలు ఉండాలి. ఒక టీచర్ అవ్వాలంటే స్త్రీలు ఉండాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే స్త్రీ ఉండాలి. ఇప్పుడు స్త్రీ ఒక డాక్టర్ అవుతుందంటే ఎవరి ద్వారా? ఇలాంటి లాస్ తెచ్చారు. ఏమండి? 1930లో ఈ లాన్ తీసుకొచ్చారు. ఏమండి? చక్కగా ఈ భూమి మీద స్త్రీలందరూ సమానమే అని చెప్పి క్రైస్తవ సమాజం కష్టపడింది. ఏమండి? నెక్స్ట్ చూద్దామండి. ఈ పేరేంటండి? క్లారా ఏ స్వైన్. 1834 1910 వరకు ఈమె ఉంది. ఏమండి? ఇండియాలో ఈమె 1870లో ప్రవేశించిందండి. ఈమె స్త్రీలకు ఫస్ట్ హాస్పిటల్ కట్టింది ఇండియాలో. హాస్పిటల్ ఫస్ట్ ఎవరు కట్టారు? క్లారా కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నంలో KGH హాస్పిటల్ ఉంది, చూసారా అండి? అక్కడికి వెళ్ళాలంటే ఎవరు కూడా ఉండరండి, అందరూ వెళ్ళాల్సిందే. ఎక్కడికి?
అప్పుడప్పుడు కదా, చూడటానికైనా కనీసం మన ఫ్రెండ్స్ అయినా ఉంటే అక్కడికి వెళ్తాం కదా. ఆ కట్టడం చూసారా ఎలా ఉంటుందో, రాళ్ళతో కట్టి ఉంటుంది చూసారా మీరు. కట్టడం ఇప్పటికి చెక్కు చెదరలేదు హాస్పిటల్, ఏమండి కదా. అలాంటి హాస్పిటల్ ఎవరు కట్టారు? కింగ్ జార్జ్ హాస్పిటల్. కింగ్ జార్జ్ గారా? మీకు అర్థమవుతుందా? మిషనరీస్ చలవా, మిషనరీస్ వెనకాల ఉన్నారు, ఏమండి. మొట్టమొదటగా ఏమండి ఈ హాస్పిటల్ తీసుకొచ్చింది ఇండియాలో ఈమె, ఏమండి క్లారా. నెక్స్ట్ చూద్దామండి. ఈమె పేరు ఏంటండి చూడండి, ఈమె ఒక స్పెషల్ అండి, ఈమె ఒక స్పెషల్, ఏమండి. ఈమె కోసం కొంచెం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. చూడండి ఈమె పేరేంటి? సోఫియా. ఈమె పేరు సోఫియా, ఏమండి. ఈమె ఒక మిషనరీ, ఏమండి. వీళ్ళ నాన్నగారు ఒక హాస్పిటల్ ఉంటుందండి చెన్నైలో. వీళ్ళ నాన్నగారు ఒక హాస్పిటల్ ఉండేది. అయితే ఒకరోజు ఏమైందంటే ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారండి. గర్భిణీ స్త్రీలకు బాగోలేదని ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అమ్మ ఎలాగైనా కాపాడమ్మా అని. ఈమె అక్కడ చిన్న పనులు చేసుకుంటుంది అక్కడ హాస్పిటల్లో. ఈమె వచ్చింది, అందుబాటులో ఎవరు కూడా డాక్టర్స్ లేరు. అప్పుడు ఆమె ట్రై చేసింది, వాళ్ళకి ఎలాగైనా సరే ఆ సేవ అందించాలని ట్రై చేసింది, కానీ అందించలేకపోయింది. ఆ ముగ్గురు గర్భిణీ స్త్రీలు చనిపోయారు. అప్పుడు ఆ మనస్తాపం చెంది ఆమె మన దేశాన్ని వదిలి వెనక్కి వాళ్ళ దేశం వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చి డాక్టర్ అయి మళ్ళీ చెన్నైకి వచ్చి అక్కడ సేవ చేయడం మొదలుపెట్టింది. ఆమె ఒక కాలేజ్ కట్టారు. ఆ కాలేజ్ పేరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఏమండి. సిఎంసి వేలూరు, ఏమండి వెల్లూరు కదా, సిఎంసి వేలూరు. డాక్టర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నీట్ ఎగ్జామ్ రాస్తున్నారా చాలామంది? మన పిల్లలు కూడా చాలామంది నీట్ ఎగ్జామ్ రాశారు. మొన్న పెద్ద గొడవైందిగా, ఏంటది? పేపర్ లీక్, ఏమండి. ప్రతి డాక్టర్ ఇండియాలో ఎక్కడ చదువుకోవాలని కోరుకుంటారు? సిఎంసిలో. కాబట్టి చెక్ చేసుకోండి, ఎవరిని అడగండి కావాలంటే. అమ్మ నువ్వు ఎక్కడ డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఎక్కడ చదవాలనుకుంటున్నావు? ఫస్ట్ ప్రయారిటీ నాది సిఎంసి. ఎందుకు అలాగా? అంత గొప్పది ఆ కాలేజ్, అంత గొప్పది ఆ కాలేజ్. చూపించినా మీకు, చూసారా? క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరులో ఉంది ఇది, ఏమండి. ఇది అందించిన సేవలు ఎంత అంత కాదు. నువ్వు చెన్నైలోకి వెళ్ళి దీనికి వ్యతిరేకంగా మాట్లాడావా? నేను మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన బ్రదర్ మీకు తెలియదండి, చెన్నై వారి కోసం మద్రాస్ వారి కోసం మీకు తెలీదు. వారు కానీ సిఎంసి దగ్గరికి వచ్చి మీరు బ్రిటిష్ వాళ్ళది ఇలాగని వాగితే శుభ్రంగా వెనక్కి తిప్పి శుభ్రం కొడతారట. ఎందుకంటే సిఎంసికి అంత పేరుంది అక్కడ. ఎక్కడ? చెన్నైలో. కావాలి చెక్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి కనుక్కోండి, ఏమంటే సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరులో ఉన్న ఆ కాలేజ్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారో? ఎందుకలా? అంత గొప్ప సేవలు చేసింది ఇది ఈ కాలేజ్, ఏమండి. ఆమె ఆ స్త్రీమూర్తి కదా. మరి ఆడవారు డాక్టర్స్ అవడానికి, నర్సులు అవడానికి, ఏమండి చాలా సేవ చేయడానికి, వాళ్ళు డాక్టర్లుగా ఎదగటానికి, ఏమండి ఎంతో సేవ చేసి సమాజానికి సేవ చేసింది. హాస్పిటల్స్ కట్టడానికి ఎంతో ప్రేరణ ఇచ్చింది ఈ కాలేజ్, ఏమండి. మన దేశంలో క్రైస్తవులు ఎన్ని కాలేజీలు కట్టారో ఒక లిస్ట్ చూద్దాం. డిస్పెన్సరీలు అంతా 774, హెల్త్ సెంటర్స్ 792, హాస్పిటల్స్. ఓకే, లెపర్సీ హాస్పిటల్ అంటే కుష్ఠరోగులకి హాస్పిటల్ ఎంత? 136. రిహాబిలిటేషన్ సెంటర్స్ 102, ఏమండి ఎన్ని ఉన్నాయండి కదా. మరొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఎవరండి? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయన డిక్షనరీ కనుక్కున్నారు. ఏ డిక్షనరీ? తెలుగు డిక్షనరీ. మీరు అందరూ తెలుగు నేర్చుకున్నారా? వీళ్ళన్నీ నేర్చుకున్నారా? ఏమండి తెలుగు నేర్చుకుంటున్నామంటే, రాస్తున్నామంటే వాటిని డెవలప్ చేసింది, వాటికి ఒక ప్రాణం పెట్టింది ఎవర్రా బాబు అంటే తెలుగు సాహిత్యానికి ఒక విలువ వచ్చింది అంటే కారణం ఎవరో తెలుసా? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు. ఈయన తెలుగు గ్రామర్ని కనుక్కున్నారు, ఇంగ్లీష్ నుంచి తెలుగు డిక్షనరీ కనుక్కున్నారు. ఈయన కూడా ఒక క్రైస్తవుడే. గమనించారా మీరు? తెలుగు వాళ్ళందరూ తెలుగు మాట్లాడుతున్నారు, లేకపోతే తెలుగు గ్రామర్ చదువుతున్నారంటే కారణం ఎవరు? ఒక మహానుభావుడు, క్రైస్తవుడు. ఆయన క్రైస్తవుడు. దీన్ని బట్టి మనం చెప్పచ్చా వెన్నుముక ఎవరో ఈ దేశానికి? క్రైస్తవుడు. నెక్స్ట్ చూడండి ఎడ్యుకేషన్ సెంటర్లు, ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూషన్ టు ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ప్రైమరీ స్కూళ్ళు 7,226, సెకండరీ స్కూల్స్ 3,820, టెక్నికల్ ట్రైనింగ్ కాలేజెస్ 1526, కాలేజెస్ 292,
హాస్టల్స్ తెలుసా? హాస్టల్స్ ఎలా ఉండాలి, హాస్టల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, హాస్టల్స్ ఇంట్రడ్యూస్ చేసి ఇండియాలో హాస్టల్స్ స్థాపించి దాని పక్కనే కాలేజ్ స్థాపించి కాలేజెస్కి పంపించారు. మోడల్ ఇన్స్టిట్యూట్ 3785 ఎడ్యుకేషన్ సెంటర్స్. ఈరోజు మన ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నారంటే కారణం ఎవరు? క్రైస్తవుడు. ఇప్పుడు క్రైస్తవుడు ఏమంటున్నారు? విదేశీ మతం అండి. ఈ దేవుడు ఇండియాకి సంబంధించిన దేవుడు కాదండి. క్రైస్తవుడు ఈ దేశం కోసం ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థనలు చేస్తాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 2 వరకు చదువుకుందాం. మనకు సంపూర్ణ భక్తియు నాణ్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు చెల్లించవలని హెచ్చరించుము అన్నడా లేదా దేవుడు? అన్నడా? క్రైస్తవుడు ఏం చేస్తాడు? సమాజం కోసం, రాజుల కోసం, నాయకుల కోసం ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే ఒక మంచి ప్రార్థనా వీరుడే క్రైస్తవుడు. ఏమండి, అసలు దేవుడు ఒక్కడా చాలామందా? ఒక్కడే. ఆయన అందరికీ దేవుడా? కొందరికే దేవుడా? అందరికీ దేవుడు. అవునా కాదో ఒకసారి పాత నిబంధన అడుగుదాం, ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది పాత నిబంధన కనుక. ఓకేనా? నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనం చూడండి. అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. ఉందా బైబిల్లో? ఉందండి. ఉందా? అంటే ఇజ్రాయేల్ ప్రజలతో పాటు ఇజ్రాయేల్ ప్రజలు మరి కొందరిని ఐగుప్తులను పెళ్లి చేసుకోవచ్చు కదా, అన్యజనులతో మిక్స్ అయి ఉన్నారు. అంటే ఈ మిశ్రిత జనం కూడా ఎవరితో బయలుదేరారు? మోషే గారితో బయలుదేరినట్టుగా కనబడుతుంది. అందుకే 48వ వచనం 50వ వచనం చూడండి. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. చూసారండి, వాళ్ళు కూడా ఆచరించాలా? ఎస్, వాళ్ళు కూడా ఆచరించవచ్చట. ఓకే. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. పుట్టివాడితో సముడదు సమానం అవుతాడట. ఓకే. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెను. ఒకటే విధి అన్నడా? ఇలాంటి వచనాలు చూడండి. లేవికాండము 24:22లోను, లేవికాండం 19:33 నుంచి 34 వరకు మనం చూస్తే ఏమండి, వారికిని మనకని ఒకటే విధి ఉందా? అవునండి, పక్షపాతం లేదు. అంటే ఇజ్రాయేల్ ప్రజలతో పాటుగా అన్యజనులు కూడా పాత నిబంధన నుంచే ఉన్నారు కనుక ఆయన ఇజ్రాయేల్ మాత్రమే దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 14, అలాగే సంఖ్యాకాండం 15వ అధ్యాయము 15 నుంచి 16 వరకు ఈ వచనాలు చూసినా సరే మనకేం కనబడుతుందంటే ఇజ్రాయేల్ దేశ ప్రజలతో పాటుగా పరదేశీయులను కూడా దేవుడు ఆదరించాడు. వారిని కూడా తన యొద్దకు హత్తుకున్నాడు, వాళ్ళని కూడా రిసీవ్ చేసుకున్నాడు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 16:14 చూద్దాం. 16-14 బాగుంటుంది, ఒకసారి చూడండి. ఈ పండుగలో నీవును నీ కుమారుడును పండుగ వచ్చినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలకు పండుగ వచ్చినప్పుడు అండి, ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసులను నీ దాసీను నీ గ్రామస్తుల్లోను లేవీలను పరదేశులను తండ్రి లేని వారును విధవరాలను సంతోషించవలెను. ఒకటి చెప్పండి, విధవరాళ్ళు మన దేశంలో ఏదైనా కార్యానికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. క్రైస్తవుల్లో ఉంటే వెళ్ళగలవా? నా చర్చిలో అయితే ఫస్ట్ విధవరాలను పిలిచి ప్రార్థన చేయిస్తా. పెళ్ళైనప్పుడు విధవరాలను పక్కన పెట్టండి. ఏమండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇక్కడ? ఏమండి, విధవరాలకి. ఏమండి కదా, ఆయన విధవరాల పక్షాన వ్యాజ్యమాడు దేవుడు కాదా? ఏమండి, పండుగల్లో వాళ్ళు కూడా సుఖపడాలి, వాళ్ళు కూడా ఆనందించాలి అని బైబిల్ చెప్తుంది. అవునా? అసలు సంఘాన్ని ఎవరితో నింపుతాడో చూడండి బైబిల్లో.
యెషయా గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చదవండి ఇప్పుడు ఇది. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము ఓకే. పర్వత శిఖరమున స్థిరపరచబడి ఓకే. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. సమస్త అన్ని జనులు దానిలోకి వచ్చేను. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 20 నుంచి 21 వరకు మనం చూస్తే ఇశ్రాయేలీ వారిలో కొందరిని 21 చదువున్నాను, 21 చాలు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్ని జనుల నుంచి అంట లేవీలుగాను యాజకులుగాను దేవుడు సెలెక్ట్ చేసుకుంటానని చెప్తున్నాడండి. ఏమండి, అలాగే 56వ అధ్యాయము యెషయా గ్రంథం 6:7లో కూడా ఏమండి చదవండి, 6:7 చదవండి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. చూసారండి, దేవుడు ప్రవచనం ఉందా? ప్రవచనం ఉందా? ఆయన ప్రవచించాడు, మనం వచ్చాం కదా. మీరు అందరూ ఎలాగొచ్చారు? ఇదే ప్రవచనం, కారణం ఇదే. ఓకే. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా ప్రార్థనా మందిరములలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించి దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అవుతుంది అని దేవుడు చెప్తున్నాడు కదా. ఇర్మియా 32 ఇర్మియా గ్రంథం 32:27 బాగా జాగ్రత్తగా ఈ వచనాన్ని ముగించేస్తాను. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడు. సర్వ శరీరులకు దేవుడు. మన దేవుడు ఎవరు? సర్వ శరీరులకు. ఏమండి, ఇండియాలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, జపాన్లో పుట్టినా సర్వ శరీరులకు ఆయన దేవుడు. విదేశీ స్వదేశీ అని దేవుడికి లేదు అని బైబిల్ చెప్తుంది. అవునా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29లో ఏముంది? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అవును. అన్ని జనులకును దేవుడే. ఆయన అన్ని జనులకు కూడా దేవుడే. ఉందా దేవుడు బైబిల్లో? ఏమండి, ఇక చివరిగా అపోస్తలుల కార్యాల 10వ అధ్యాయం 34-36లో ఏముంది? దేవుడు పక్షపాతు కాడని నిజముగా గ్రహించుచున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారికి ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. క్లాప్స్. యేసు ప్రభువు అందరికీ ప్రభువు కదా. ఆయన అందరికీ దేవుడా? ఇది చెప్పటానికే ఏమండి శిష్యులందరూ ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. అందులో తోమ కూడా చెదిరిపోయి ఎక్కడికి వచ్చాడు? ఇండియాకి వచ్చాడు. చాలామంది అంటున్నారట విశాఖపట్నంలో తోమ రాలేదని. చూపిస్తారు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. తోమ వచ్చాడో లేదో ఏమండి చూపిస్తారు. తర్వాత ఈయన తెలుసండి? ఎవరో ఒరిస్సాలో గ్రహం స్టాన్స్ అండి. ఈయన ఏదైనా తప్పు చేశాడు ఆయన? చెప్పండి. ఈయన ఏం చేశాడు? కుష్ఠ రోగులకి తన చేతులతో ఏం చేశాడు? వైద్యం చేశాడండి, సేవ చేశాడు. ఏమండి, తన ఇద్దరు పిల్లల్ని జీపులో వేసి అండి తనతో పాటు జీపుతో పాటు తగలబెట్టేశారండి. ఎంత అన్యాయం కదండి ఇది. తన ఇద్దరు పిల్లల్ని మధ్యలోంచి ఆయన తీసేంటే బయటికి ఇసిరేశారండి. అయినా సరే మళ్ళీ తీసుకొచ్చి ఆ జీపులోకి మళ్ళీ ఇసిరాడండి. క్రీస్తు ప్రేమను మాత్రమే పంచే క్రైస్తవుడు ఏమండి ఉన్నాడు. కానీ వీళ్ళు సహించలేకపోతున్నారు, ఆ ప్రేమను సహించలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు తాలూకాలు ఎవరు ముట్టుకోరు కదా. ఇది ముట్టుకోమని చెప్పండి. లెపర్సీ వాళ్ళని ముట్టుకోమని చెప్పండి. క్రైస్తవుడు ఒకడే ముట్టుకోగలడు, సేవ చేయగలడు. అవునా కదా. ఇలాంటి వారికి నా సెల్యూట్. అవునా? మరొక మహానుభావుని చూపిస్తాను. ఈయనెవరు? ఈయనకు కూడా నా సెల్యూట్. మా అన్నగారు. ఆయన మీటింగ్లో నేను వెళ్ళినప్పుడు దూరంగా నన్ను చూసి అక్కడ దూరంగా నేను నడుచుకుని వెళ్తే దగ్గరికి వెళ్ళిన వెంటనే నన్ను ఇలా కూర్చుండేవాడు. ఆయన లెగిసి దగ్గర బయటకు వచ్చి నన్ను హగ్ చేసుకునేవాడు అండి అందరి ముందు. నమ్ముతారా? ఈయన కూడా క్రైస్తవం కోసం చాలా కష్టపడ్డాడు. ఏమండి, ఇలాంటి వారు ఎంతమంది చనిపోయినా మరలా క్రైస్తవంలో నుంచి దేవుడు పుట్టించుకొని వస్తాడు. ఈ దేశానికి సేవ చేయడానికి, ఈ దేశాన్ని రక్షించడానికి, మూఢనమ్మకాల నుంచి రక్షించడానికి, కుల వ్యవస్థ నుంచి రక్షించడానికి, ఏమండి అన్ని రకాల బాధల్లోంచి విడుదల కలిగించడానికి క్రైస్తవుడు పుడుతూనే ఉంటాడు, సేవ చేస్తూనే ఉంటాడు.
ప్రపంచానికి చెబుతూనే ఉంటాడు కదా. ఇన్ని సేవలు చేస్తే క్రైస్తవులు ఏమండి, ఇన్ని సేవలు చేస్తే ఇది విదేశీ మతం అండి. ఎంత సింపుల్ చెప్పావు, ఎంత సింపుల్ చెప్పావు ఏమండి. కాదు, ఇది విదేశీ మతం. మతానికి అంటే క్రైస్తవ్యానికి విదేశీ స్వదేశీ అనేది లేదు. దేవుడు అందరికీ దేవుడు, ఆయన ప్రేమను అందరికీ పంచాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.